జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 5 విభాగము 192 పార్వతీమాత శివునికి ఆ సభలో చెప్పినటువంటి పతివ్రత స్త్రీలకు అనర్హమైన లక్షణాలు, ఆసురి పైశాచిక రాక్షస స్త్రీల స్వభావము. జనమేజయ మహారాజా ధర్మరాజు అడుగగా భీష్మాచార్య పండితుడు నాడు కైలాస సభలో పార్వతీమాత చెప్పినటువంటి స్త్రీలకు అంటే ఉత్తమ స్త్రీలకు ఉండరాని లక్షణాలు, ఆసురి రాక్షస పైశాచిక స్త్రీల లక్షణాలు చెబుతున్నారు వినండి అని చెప్పాడు వైశంపాయన ముని. ప్రభు నీలకంఠ పాతివ్రత్యంతో ఉన్న స్త్రీలు ఏ ఏ కార్యక్రమాలు చేయరాదో చెప్తాను. దుష్ట స్త్రీలు ఎవరో కూడా చెప్తాను. ప్రభు అధర్మ మార్గంలో పయనించే స్త్రీలు ఆసురి స్వభావం కలిగి ఉంటారు. ఇంకా పైశాచి రాక్షస లక్షణాలతో ఉంటారు. వీరు జన్మతోనే అట్టి లక్షణాలతో ఉంటారు. వీరు దుష్ట స్వభావులు కనుక తన భర్తకు తెలియకుండా పరపురుషులతో రమించాలని కోరుకుంటుంటారు, రమిస్తూ ఉంటారు. వీరు కులటత్వం, కులట అనే పేరు సంపాదించుకుంటారు. ఇది స్త్రీలకు పరమ అధర్మం. ఆసురి అనే స్త్రీ అసురాంశలో జన్మించిన స్త్రీ. ఆసురి లక్షణాలు గల స్త్రీ ఎవరిని లక్ష్య పెట్టదు, ఎవరిని గౌరవించదు. ఈమెకు క్రూర కృత్యములంటే బహు ఇష్టం. ఈమె ఇతరుల ఆస్తులను ధ్వంసం చేస్తుంది. నిలకడలేని మనస్సుతో భోగ లాలసురాలుగా జీవించడానికి ఇష్టపడుతుంది. ఇతరులను నిందిస్తూ అసూయతో ఆమె కాలాన్ని వ్యర్థం చేస్తూ ఉంటుంది. అధర్మ కార్యక్రమాలు చేయడం అంటే ఆమెకు బహుప్రీతి. ఇక పైశాచిక లక్షణాలతో జన్మించే స్త్రీమూర్తి బహు కోపిష్టిది. ఈ స్త్రీకి భర్త ఎందు కానీ, సంతానం ఎందు కానీ, అత్తమామలు ఎందు కానీ ప్రేమ, ఔరాగము, బాధ్యత ఉండదు. ఈమెకు ఇంటి పనులలో నేర్పరితనము కూడా ఉండదు. ఈమెకు ధర్మనిష్ట అనేది తెలియదు. ఇక రాక్షస అంశతో జన్మించు స్త్రీ గయ్యాలిగను, గయ్యానికి కాలు దువ్వు తత్వంతో అసత్యాలు చెబుతూ నిందలు అందరిపైన వేస్తూ ఉంటుంది. ఈమె అతి నిద్రతో ఉంటుంది. ఈమెకు అధర్మ కార్యక్రమాలంటే బహు ఇష్టం. ఈమెకు భర్త పైన గౌరవము, మంచి అభిప్రాయము ఉండదు. ప్రభు శంకర ఈ 3 రకాల స్త్రీలు, పైశాచిక, రాక్షస, ఆసురి స్వభావాలు గల స్త్రీలు భర్తతో గౌరవంగా ఉండక పరపురుషులతో విచ్చలవిడిగా శృంగారం చేయడానికి వెంపర్లాడుతూ ఉంటారు. వీరు మొదట భర్తను గౌరవించరు. అందువల్ల తన కన్నవారింటికి గౌరవం తెచ్చిపెట్టరు. ఆమె అత్తవారింటికి గౌరవాన్ని తెచ్చిపెట్టరు. వీరు అగౌరవంగా సమాజంలో జీవించడం వలన తన కన్నవారు, అత్తవారు ఇద్దరు కూడా ఆమె పేరు చెప్పగానే బాధపడుతూ అవమానంతో ఉంటారు. అందువల్ల ప్రభు ఇట్టి స్త్రీలు వారు రౌరవాది నరకాలను పొందుతారు. అలాగనే వారి కన్నవారిని, అత్తవారిని కూడా ఆ నరకాల వైపు లాక్కు వెళ్తారు. మిత్రులారా, ఇది శాస్త్రబద్ధంగా చెప్పబడిన ధర్మాలు. నేటి ఆధునిక కాలంలో భారతదేశానికి వస్తే భారత రాజ్యాంగం ప్రకారము స్త్రీలకు, పురుషులకు సమాన హక్కులు ఇవ్వబడ్డాయి. ఎవరి హక్కులు వాళ్ళకు ఉన్నాయి. ఇలా స్త్రీల ధర్మాల గురించి పార్వతీమాత చెప్పినప్పుడు పరమశివుడు అంటున్నాడు, సఖి మరి ఇట్లాంటి స్త్రీల పాపాలకు నిష్కృతి ఏమీ లేదా అనగా మాత పార్వతి చెప్తున్నారు. ప్రభు
అట్టి స్త్రీల చేసిన పాపాలకు నిష్కృతి ఉన్నది. ఇట్టి అధర్మ కార్యాలు, పాప కార్యాలు మరియు పరపురుషుల సాంగత్యం కోరుకునే స్త్రీలు వారు చేసినది తప్పు అని తెలుసుకొని తన పతిదేవుడి ఎదుట తాము చేసిన తప్పులను విప్పి చెప్పి తప్పును సరిదిద్దుకునే కార్యక్రమంలో భాగంగా పశ్చాత్తాపం పొంది ఇంకా నేను ఎప్పుడు ఇట్లాంటి తప్పుడు పనులు చేయను అని పతిదేవుని ఎదుట ప్రమాణాలు చేసి అక్కడ నుంచి ఇంకా అట్టి తప్పులు ఎన్నడూ చేయకుండా ఉంటే వారి పాపాలు తొలగిపోతాయి. వారు కూడా తమ పతిదేవునితో పాటుగా స్వర్గానికి వెళ్తారు. అయితే ప్రభు ఇలా పశ్చాత్తాపం పొంది ఇంకా ఎప్పుడు ఆ అధర్మ పనులు చేయవని చెప్పిన స్త్రీలు ఆ శపథం మరిచి ఆ పశ్చాత్తాపం మరిచి మరలా అట్లాంటి పాపపు పనులు చేస్తే మాత్రము వారి పశ్చాత్తాపానికి విలువ ఉండదు కనుక వారి పాపాలు పోవు. ప్రభు ఎవరైనా స్త్రీమూర్తి పాతివ్రత్యంతో ఉన్నారు. అయితే అట్లాంటి స్త్రీమూర్తికి అనుకోకుండా దుర్మార్గమైనటువంటి పరపురుషుని వల్ల ఈమె శక్తికి మించి ఆ పరపురుషు నుంచి తప్పించుకోవాలని కృషి చేసిన నిరోధించినా కూడా ఆ పరపురుషుడు దుర్మార్గంగా ఆమెను ఒకవేళ చెరసి పాడు చేస్తే అందుకు ఈమె సహకరించకుండా శాయశక్తుల వ్యతిరేకిస్తే అప్పుడు ఆమెకు ఆ పాపములో పాపము భాగము ఉండదు. ఎందుకంటే ఆ దుర్మార్గమైన పురుషుడు చేసిన దుష్కృత్యానికి ఈమె కారకురాలు కాదు కనుక ఆ పాప ఫలితంలో ఈమెకు భాగం లేదు. కానీ ఆమెకు దుర్మార్గుడైన పురుషుడు చేర్చడానికి వస్తే ఆమె ఆ బలాత్కారాన్ని వ్యతిరేకించక అనుకూలంగా ప్రవర్తిస్తే మాత్రము ఆమెకు ఆ పాపము పూర్తిగా దక్కుతుంది. హరిసక భర్త లేని స్త్రీ అయి ఉంటే ఆమెకు పిల్లలు లేకపోతే తన పిల్లలను ఇంకామె పెంచి పెద్ద చేయవలసిన పని లేకపోతే ఆమెకు ఇష్టం ఉంటే స్వచ్ఛందంగా భర్తతో కూడా ఆమె సహగమనం చేయవచ్చును. అలా స్వచ్ఛంద సహగమనం చేయడం ధర్మమే. అలా సతి చేసే సహగమనంలో ఇతరుల బలవంతము ఉండరాదు. ఆమె ఇష్టతోనే జరగాలి. అలా జరిగితేనే అది ధర్మం. అయితే ఇలా ఆ స్త్రీమూర్తి తన పతితో సహగమనం చేయాల్సి అనుకున్నా కూడా ఆమె ముందుగా ఆలోచించుకోవలసింది తన సంతానాన్ని పెంచి పెద్ద చేయవలనా లేదా, తన పతిదేవుడు అనుకున్న కార్యక్రమాలు ఏవైనా పూర్తి కాకుండా ఉన్నవా, తన పతిదేవుడు చేసిన అప్పులు ఏమన్నా తీర్చవలసి ఉన్నదా, కర్తువులు ఏమైనా చేయవలసి ఇంకా ఉన్నాయా అని ఆలోచించుకున్నాక ఎట్టి ఇహపరలోక బాధలు లేవు అని ఆమె నిర్ధారణ చేసుకుంటేనే చనిపోయిన తన పతిదేవుడితో సహగమనం చేయవచ్చును. ఆమెకు ఇచ్చ ఉంటే ఆమె ఇచ్చలేకపోతే మానుకొనవచ్చును. ఇది ఆనాటి ధర్మం. ఈనాటి ధర్మం అది కాదు. ఈనాడు చట్ట ప్రకారము పతి చనిపోతే భార్య చనిపోవాల్సిన పని లేదు. ఈనాడు సతీ సహగమనం అనేది ఒక దురాచారము, నేరము. ఇలాంటి ఈ ధర్మాలు అన్నిటినీ కూడా పార్వతీమాత శివుడు అడగగా ఆ కైలాస సభలో దేవతలు, మునులు, ఋషులు, దేవఋషులు, బ్రహ్మ ఋషులు, రాక్షసులు అందరూ ఉన్న ఆ సభలో ఈ ధర్మాలను భవాని శివునికి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు. ఈ శివపార్వతుల సంవాదమైనటువంటి స్త్రీల యొక్క ధర్మాల గురించి విన్నవారు, చదివినవారు ఉత్తమ ఫలితాలను పొందుతారు అని పార్వతీమాత ఫలశ్రుతి ఇచ్చారు. దుర్గా, నీవు చెప్పినటువంటి స్త్రీల ధర్మాలు కానీ, నేను చెప్పిన సాంఖ్యయోగము, ఇతర ధర్మాలు కానీ
ఎవరైతే భక్తి శ్రద్ధలతో పఠిస్తారో లేక వింటారో వారికి శాశ్వత దేవలోకాలు ప్రాప్తమవుతాయి, వారి పాపములు ప్రక్షాళన అవుతాయి అని పరమశివుడు ఫలశ్రుతిని ఇచ్చాడు అని చెప్పాడు నారద మహర్షి దేవవ్రతునికి. ఆ దేవవ్రతుడు చెప్పాడు ధర్మరాజుకు. ఈ మహాభారతాన్ని చెప్తున్నటువంటి వైశంపాయనుల వారు ఈ విషయాన్ని కూడా చెప్పాడు జనమేజయ మహారాజుకు. జై శ్రీమన్నారాయణ.